అస్మద్గురుభ్యో నమః. యోగ సిద్ధి పదముల మనము యోగ సాధనలో జయాపజయాలు గురించి తెలుసుకుంటూ ఉన్నాం. భక్తి యోగంలో ఆధ్యాత్మిక ఆచార్యుని పాత్ర ఎంతో అవసరం మరియు ముఖ్యమైనది. శిష్యుడు భగవద్ధామానికి చేరే వరకు ఆధ్యాత్మిక ఆచార్యుడు ప్రతి జన్మలోనూ అతని కొరకు తిరిగి వస్తూ ఉంటారు. కానీ ఎవరును దీనిని అవకాశంగా తీసుకోకూడదు. మనము మన ఆధ్యాత్మిక ఆచార్యునికి కష్టము కలిగించకూడదు. ఈ జన్మలోనే మనం భక్తి యోగ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. శిష్యుడు శ్రద్ధగా గురువును ఈ విధమైన భావంతో సేవించాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడు తిరిగి నన్ను కాపాడుటకు వచ్చేలా నేను ఎందుకు నడుచుకోవాలి? ఈ జన్మలోనే శ్రీకృష్ణుడిని అనుభూతి చెందాలి. అది నిజమైన భావన. అంతేకాని మనం నా ఆధ్యాత్మిక ఆచార్యుడు వచ్చి నన్ను తప్పక కాపాడును కనుక నేను ఇప్పుడు నా ఇష్టానుసారం ప్రవర్తిస్తాను అని భావించకూడదు. ఆధ్యాత్మిక ఆచార్యుని పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నను మనం ఈ జన్మలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దానితో వారు మనల్ని కాపాడుటకు తిరిగి రాని అవసరం లేదు. ఈ భక్తియుక్త సేవలో పరమోన్నత ప్రేమ స్థాయికి ఉద్ధరించబడిన బిల్వమంగళ ఠాగూరు కథను మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏమైనాను ఎల్లప్పుడూ పతనమయ్యేందుకు అవకాశాలు ఉండటం చేత ఏదో విధంగా అతడు పతనమయ్యాడు. భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకంలో చెప్పబడిన సూత్రం అనుసరించి శుచీనాం శ్రీమతాం గేహే, అతడు మరుసటి జన్మలో ధనికుడైన బ్రాహ్మణునికి జన్మించెను. దురదృష్టవశాత్తు అనేక సందర్భాలలో భాగ్యవంతుల సంతానం వేశ్యల వద్దకు వెళ్ళినట్లుగానే అతడు కూడా దురలవాట్లకు వెళ్ళాడు. ఎవరు? బిల్వమంగళ ఠాగూరు. అప్పుడు అతని గురువు ఒక వేశ్య ద్వారా ఇట్లా ఆదేశించను, ఓ కేవలం నీవు ఈ మాంసము మరియు ఎముకలతో కూడిన పంజరం పట్ల ఇంతగా ఆకర్షిస్తున్నవైతివా? ఇదే ఆకర్షణను ఆ శ్రీకృష్ణుని పట్ల చూపించినచో నీకు ఎంతటి ఉత్తమ గతి లభించేది అనగానే బిల్వమంగళ ఠాగూరు వెంటనే తన భక్తి జీవితాన్ని తిరిగి ఆరంభించారు. గురువు శిష్యుని బాధ్యత తీసుకున్నను, శిష్యుడు దానిని అవకాశంగా తీసుకోరాదు. అలా కాకుండా ఆధ్యాత్మిక ఆచార్యుడిని సంతృప్తిపరచుటకు ప్రయత్నించాలి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద. ఒక వేశ్య రూపంలో మనల్ని ఉద్ధరించే స్థితిని ఆధ్యాత్మిక ఆచార్యునికి కలిగించకూడదు. కానీ గురువునకు అలా చేయవలసి వస్తే తప్పక మన కొరకు చేయును. ఎందుకంటే అతడు శిష్యుడిని స్వీకరించినప్పుడు అతని పూర్తి బాధ్యతను కూడా స్వీకరించును. భక్తి యోగ ప్రక్రియను ఈ జీవితంలోనే పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఈ మానవ శరీరంలోనే కృష్ణ చైతన్యవంతులకు కావాల్సిన పూర్తి సాధనను కలిగి ఉన్నాం. మన దగ్గర మృదంగాలు కరతాళాలే కాకుండా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించుటకు నాలుక కూడా కలదు. ఒకవేళ మానవ వద్ద మృదంగాలు కరతాళికాలు లేంటివి లేకునను కనీసం నాలుకైనా కలదు కదా. మనం ఈ నాలుకను కొననవసరం లేదు కదా. నాలుకతో పలికే హరే కృష్ణ 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 హరే హరే మంత్రాన్ని వినుటకు మనకు 2 చెవులు కూడా కలవు. మన దగ్గర మనకు కావాల్సిన అన్ని రకాల సాధనలే కాకుండా నాలుకతో పాటు చెవులు కూడా కలవు. మనం కేవలం హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ దాని శబ్ద ప్రకంపన వినుటకు మన చెవులను ఉపయోగించినచో పరిపూర్ణత్వం ఏర్పడును. మనం గొప్ప తత్వవేత్తలు లేక విద్యావంతులను శాస్త్రవేత్తలు కావాల్సిన అవసరమే లేదు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ వినుటను మాత్రమే చెయ్యాలి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ విధంగా మనము దగ్గర సమస్తము పరిపూర్ణంగా కలవు. పూర్ణమదః పూర్ణమిదం. భగవంతుడు సృష్టించిందంతా పూర్ణమే. ఈ ఉదాహరణకు ఈ భూలోకం కూడా పూర్ణమే. సముద్రంలో సరిపోయేంతగా నీరు కలదు. సూర్యుడు జలాన్ని ఆవిరి రూపంలో మేఘాలుగా మార్చి పంటలు పండేలా వర్షించును. కొండల నుండి స్వచ్ఛమైన ఆ నీరు నదులుగా ప్రవహించి సంవత్సరం పొడుగునా మనకు నీటిని అందించును. మనం కొన్ని 100 లీటర్ల నీరును ఆవిరి చేయాలంటే మనం అనేక ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. సృష్టి ఎంత పరిపూర్ణమైతే కొన్ని కోట్ల టన్నుల నీరు సముద్రం నుండి గ్రహించబడి మేఘాలుగా మార్చబడి భూమిపై అంతటా వర్షించుటే కాకుండా కొండల్లో లోయల్లో కూడా నిల్వ ఉంచబడి పంటలు కాయగూరలను పండించుకున్నట్టుకు అనువుగా ఉపయోగపడును. ఇది పూర్ణం నుండి వచ్చినందున ఈ సృష్టి పరిపూర్ణమైనది. అలాగే మన శరీరాలు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుటకు పూర్తిగా అనుకూలమైనవి. పరిపూర్ణమైన యంత్రం మనకు లభించింది. వీటన్నింటిని ఉపయోగించి
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మహామంత్రపు దివ్య శబ్ద ప్రకంపనలు వినిపించేలా కీర్తించగానే మనము ఈ భౌతిక దుఃఖాల నుండి పూర్తిగా విముక్తిని సాధించగలము. ఇది ఏ యోగ సాధనలో జయాపజయాలకు సంబంధించిన వివరణ. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్. అస్మద్ గురుభ్యో నమః. మరి యొక్క సంచికలో యోగ సిద్ధి పదంలో మనము మరణానంతరము మన యొక్క గతి ఎలా ఉంటుంది అనగా, ఈ దేహమును మనం కృష్ణ చైతన్యంలో ఉంచున్నప్పుడు హరేనామ సంకీర్తనము చేస్తూ ఉన్నాం. ఈ స్థితిలో మనము దేహాన్ని వీడి వెళ్తే తర్వాత గతి ఏమవుతుంది అనే విషయాన్ని మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.